సినిమా హీరో అంటే ఎంత పానమిత్తరు చూడురి మనోళ్ళు. సొంత పానాన్ని కూడా లెక్క చెయ్యరు. అభిమాన హీరో కోసం ఏం చెయ్యనికైనా వెనకకు పోరు. అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు శేషే అడావిడి హంగామా మామూలుగా ఉండదు కదా. మన కేజీఎఫ్ హీరో ఎస్ చేసిన కొత్త సినిమా టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ మన మల్లారెడ్డి సార్ కాలేజ్ లా రిలీజ్ పెట్టిండ్రు కదా. ఇక చూసుకోండ్రి అబ్బా, జాతరకు వచ్చినట్టే వచ్చిండ్రు పోరగాండ్లు. హీరోని దగ్గరికెళ్ళి చూడాలని సౌండ్ బాక్సులు ఎక్కి మరీ కూర్చున్నారు. తర్వాత ఏమైందో మీరే చూడండి. Keep going. Success will be yours. With my experience, I realized that, so I would love to share that with you. And thank you, Uni. సినిమా హీరోలు హీరోయిన్లు అంటే మన లెక్క మామూలు మనుషులు గారు. మొగుల మీదకెళ్ళి ఊసిపడ్డట్టే చేస్తారు మన పోరగాండ్లు. వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తేందుకు, ముట్టుకునేతందుకు, ఫోటోలు దిగేతందుకు తండ్లాట పడుతుంటారు. అదేం ఆనందమో మరి. పానాలకు తెగిచ్చి మరి ఫైట్ చేస్తారు. అగో అతి ఉత్సాహమే పానాల మీకు తెస్తుంది మరి గిట్లా. అయ్యో అన్న ఎంత పనాయనే, అవసరమా గంత స్టంట్లు చేసుడు. అయితే కన్నడ సినిమా హీరో ఎస్ సినిమా రిలీజ్ ఉన్నది కదా. అయితే సినిమా రిలీజ్ కాకన్నా ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు కదా. అది మన మల్లారెడ్డి కాలేజ్లా పెట్టుకున్నారట. ఇక హీరో యష్ మైక్ పట్టుకున్నతోటే అభిమానులంతా ఫుల్ ఎగ్జైట్ అయ్యి సోయి లేకుండా సౌండ్ బాక్స్ లెక్కి మరి పానాల మీదకి తెచ్చుకున్నారు. వాళ్ళంతా మంచిగానే ఉంటారన్నా, కాళ్ళు చేతులు ఇరిగితే మీరే నష్టపోతారు కదనే అన్న. హీరోకేమన్నా నష్టమా, సినిమాకేమన్నా నష్టమా? మన పానం మన జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అయినా ఈ కాలేజీలల్లా ప్రీ రిలీజ్ పెట్టి పోరగండ్ల భవిష్యత్తు ఖరాబ్ చేసుడు ఎందుకు చేస్తురు గిట్లా అని ఓ దిక్కు పోరగండ్ల తల్లిదండ్రులు మస్తు గరమైతండ్రు. ఇక మొత్తానికి దెబ్బలతోటైతే బయటపడ్డారు పోండ్రి పోరగండ్లైతే. అయినా గాని గిసోంటి స్టంట్లు చేసుడు ఎందుకు, పానం నష్టం చేసుకుండు ఎందుకు అని జనమంతా మస్తు గరమైతుండ్రు. ఇంకో ముచ్చడి యుద్ధం పారి. ఇగోనుల్లా మీ కొత్త బండికి మీరు సైలెన్సర్ కావాలనా, సౌండ్ తోటి దుమ్ము లేపుదామనుకుంటుర్రా? అయితే ఏం లేదులా, సిద్దిపేట పోలీసు వాళ్ళ తనికి పోండ్రి. ఈడ కనబడుతున్నాయి కదా సైలెన్సర్లు లైన్ గా వేర్చిండ్రు. ఇక కొత్త డిజైన్ చెయ్యనీకే. కొత్త డిజైనా ఎట్లా అంటారా? రోలర్ అన్నా చలో షురు, బండి షురు చెయ్యే. ఎక్కిందా సైలెన్సర్ మీద? ఇప్పాయే కొత్త డిజైన్ వచ్చింది అన్నట్టు, అదన్నట్లు ముచ్చట. ఏడనో అనుకుంటారా? మన సిద్దిపేటల మాడిఫై సైలెన్సర్ల మీద పోలీసులు గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నారు. బుల్లెట్ బైక్లకు పెట్టుకొని సప్పుడు ఎక్కువ చేసుకుంటా రోడ్ల మీద తిరిగే సైలెన్సర్లను పోలీసు అన్నలు సీజ్ చేసిండ్రు. ఇక సీజ్ చేసిన 250 మాడిఫైడ్ సైలెన్సర్లు, ఎగ్జాస్టర్లను సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ రోడ్ మీద వర్షి ఈ తీర్లా రోడ్ రోలర్ తోటి దొక్కిచ్చి షిత్తు చేసిండ్రు. అది చేస్తే గతి తప్పదన్నట్లే ఉన్నది కదా పోలీసుల తీరు కూడా. బైక్ మీద పెట్టుకుంటే సప్పుడు వస్తుంది కావచ్చు, కానీ రోడ్డు మీద సప్పుడు చేస్తే మాత్రం సైలెంట్ గా మీ బండికి అంతిమ యాత్ర చేసి చూపిస్తామంటుండ్రు పోలీసు అన్నలు. రోడ్డు మీద దమ్ దమ్ అని సైలెన్సర్లు సౌండ్ చేస్తే మీ సైలెన్సర్ ని రోడ్ రోలర్ కింద దమ్ అనిపిస్తారట నుల్లా. జర పైలము బండ్లు నడిపేటోళ్ళు సౌండ్ తోటి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను, ఇక సౌండ్ తోటి వచ్చే కాలుష్యం ని నివారించేందుకు పోలీసులు ఈ ఇకమతి చేసి పోలీస్ స్టాప్ పెట్టిండ్రు అన్నట్టు గిట్లా. ఇంకో ముచ్చడి యుద్ధం పారి. రోగమత్తే ఇంట్లో డాక్టర్ మందు ఇంట్లో మీద వారది అన్న లెక్కలనే ఉన్నది కదా ఈ ముచ్చట కూడా. గీడ కూడా సేమ్ గసొంటి ముచ్చటే అయింది చూడుర్రుల్లా. చూసిండ్రా గీ సీట్ హౌస్ ఓనర్ అన్నకు ఎంత తెలివి ఉన్నదో. ఆయన ఎంత తెలివి ఉన్నాడో గీ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఆయన సీట్ హౌస్ తయారు చేసిన సీట్ ని తిని సూపీమని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అడుగుడుతోటే మిఠాయిలన్నీ చెత్త బుట్టల వారేసిండు. ఓష్ని అన్యాయం పాడుగాను. నీ దుకాణంలో సీటే నువ్వే తినకపోతే వేరేటోళ్ళు ఎట్లా తింటారే అన్న. దుకాణం నిండా రకరకాల సీట్లున్నాయి. లడ్డూలు, జిలేబీలు, కాజీ, కట్లీలు అన్నీ మంచిగానే ఉన్నాయి. అవి చూస్తే ఎవ్వరికైనా నోరు ఊరుతుంది. కానీ గమ్మత్ ఏంటంటే ఈ ఓనర్ అన్నకు మాత్రం సొంత షాపుల సీటు ఒక్క ముక్క కూడా తినడాట. వష్ని పాడుగాను ఇదేమిచ్చంతరమంటారా?
ఎందుకు తినవు అని అడిగితే తయారు చేసింది అమ్మనికి గాని నేను తిన్నికి కాదు అన్నట్టే ఉన్నది అన్న కథ. ఇంట్లో దీపం పెట్టుకొని పక్క పొంటోని ఇంట్లో ఎలుగు చూసినట్టున్నది కదా ఈ ముచ్చటిన్నోళ్లకు. రోజు పొద్దుగాల షాప్ తెరుతాడు, సీట్లు సర్తాడు, కస్టమర్లు వచ్చినోళ్ళు కిలోల కొద్దీ కొనుక్కపోతుంటే చూస్తాడు. కానీ అన్న మాత్రం అవి జోలికి పోనే పోడు. ఇక ఈ ముచ్చట బయటికి అచ్చుడుతోటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ ముచ్చట. అయ్యో సొంత షాపే కదా, ఒక్క సీటు తింటే ఏమైతుంది అన్న అని కొంతమంది అంటుంటే, ఇక ఇంకొంతమంది వ్యాపారం అంటే గిదే, సరుకు అమ్మాలే గాని సరుకంతా మనం తింటే షాప్ ఎట్ట నడుస్తుంది అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు.